హలో అండి, అందరూ బాగున్నారా? దసరా నవరాత్రులు అయిపోయినాయి. దగ్గరలో దీపావళి. స్వీట్స్ హాట్స్ పక్కన పెట్టేసేసి ఈరోజు మనం కొబ్బరిని మామిడికాయ తురుము పచ్చడి చేసుకుందాం అండి. 2 నిమిషాల్లో చేసేసుకున్నారండి. ఇదిగోనండి, కొబ్బరి మామిడికాయ తురుము పచ్చడికి ఎండుమిరపకాయలు కొంచెం, ఇదిగోని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొబ్బరి, మామిడికాయ, ఉప్పు, ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చేసేసుకుందామండి పచ్చడి. నండి కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు దోరగా వేయించేసుకోండి, మాడబెట్టకుండా. ఎండుమిరపకాయలు వేయకపోయినాయి, చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇదిగోనండి వెల్లుల్లిపాయలు, ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి ఓ తిప్పేసుకుందామండి. మిక్సీ తిప్పేసుకుందాం. ఇదిగోనండి చక్కగా నలిగిపోయింది. దీంట్లో కొబ్బరి వేసేసుకుందాం. కొబ్బరి మీద ఉన్న పేడంతా తీసేసుకోండి. పేడు ఉంటే మంచిది కదండి, అరగదు. అందుకని పేడు తీసేసుకుందాం. ఇదిగోనండి పేడు తీసేసుకున్నాం కదా, కొబ్బరి పైంది తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకుని మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. తర్వాత మామిడి తురిమేసుకుందామండి, మామిడికాయని. ఇదిగోనండి కొబ్బరి ముక్కలు వేసేసుకుని ఒక తిప్పేసుకుందాం. ఈ లోపల మామిడికాయ తురిమేసుకుందాం. ఇదిగోనండి కొబ్బరి చక్కగా నలిగిపోయిందండి. ఇప్పుడు ఆ మామిడికాయ తురుము ఇది కలిపేసుకుందాం. ఇదిగోనండి మామిడికాయ చెక్కు తీసేసుకుందాం. భలే పచ్చగా భలే ఉందనండి కాయ. ఇదిగోనండి చెక్కు తీసేసుకున్నాం కదా, ఇది చక్కగా తురిమేసుకుందాం. ఇదిగోనండి తురిమేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ కొబ్బరి ఎండుమిరపకాయ దాన్ని దీంట్లో కలిపేసుకున్నామండి. ఇదిగోనండి ఈ కొబ్బరి ఎండుమిరపకాయలు పట్టుకున్నాం కదా, ఈ తురుములో కలిపేసేసి కొంచెం చేత్తో పిసికేసుకుంటే భలే ఉంటుందిలేండి. కొంచెం ఇంగు వేసుకుని తాలింపు పెట్టేసుకుందాం. ఇది మామిడికాయ నీరు ఉంది కదండి, ఆ నీరే సరిపోద్ది. నీరు అన్నది పడలేదు. ఇది 2 రోజులు ఉన్న పచ్చడి పాడవదు. మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోకర్లా, టేబుల్ మీద పెట్టుకున్నా ఏమవదు. నూనె మరిగిపోతుంది. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చనపప్పు, కొంచెం మినపగుళ్ళు, కొంచెం కరివేపాకు. ఇదిగోనండి ఇంగు పొడి, చక్కగా గుమాయించేటట్టు ఇంగు పొడి వేసుకోండి. కమ్మటి వాసన వస్తుంది. తాలింపు వేసేసుకున్నాను, కలిపేస్తున్నాను. అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.